ఎప్పుడైనా సరే ఒక స్టాక్లో మనం దాంట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదనేది ఫస్ట్ తెలుసుకుంటాం. సో మనం రీసెంట్ వీడియోలో తెలుసుకున్న విధంగా ఆ స్టాక్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, రేంజ్ బౌండ్లో ఉందా, రైట్? ఏదన్నా ఒక స్టాక్లో మనం ట్రేడింగ్ చేసే ముందు ఈ మూడు అనేది చెక్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో అంటే ఈ పర్టికులర్ స్టాక్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను నేమ్ చూపించట్లేదు, బట్ చార్ట్ చూడండి. ఇది ఒక లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో, ఇది లోవర్ హై లోవర్ లో, లోవర్ హై ఇలా ఫామ్ చేస్తూ కిందికి వచ్చింది. ఇది ఒకటే ఛానల్ మధ్యలో ఉంది. దీని అర్థం ఏంటి? స్టాక్ పడుతూ ప్రతిసారి ఈ ఛానల్ దగ్గరికి వెళ్ళి రెస్పెక్ట్ చేస్తూ కిందికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ గురించి వెతుకుతాం. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ చూడండి ఆ గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, బట్ ఆల్రెడీ ఇక్కడ ఏంటి, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఆల్రెడీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి కిందికి వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక స్టాకు ఇలా కన్సాలిడేట్ అయ్యి ఒక కొన్ని రోజులు కింద పడింది అనుకోండి, మళ్ళీ స్టాక్ పైకి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బయ్యరు సెల్లర్కి ఒక యుద్ధం జరిగింది ఇక్కడ. సో కన్సాలిడేషన్ తర్వాతనే ఫాలో అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ దట్టు ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడేంటి, ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది కదా అని మనం బై చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ డే. బట్ ఇక్కడ చూడండి ఓపెనింగ్, ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్ అయింది, నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజింగ్ ఏంటి ఇక్కడ బిలో క్లోజ్ అయింది, అంటే ఇక్కడ స్ట్రెంత్ లేదు. సో ఒకవేళ ఇలా గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే నెక్స్ట్ డే కూడా మనం గ్రీన్లో క్లోజ్ కావాలి, కానీ క్లోజ్ కాలేదు. సో ఇది క్లియర్గా ఏం తెలియజేస్తుంది అంటే సెల్లర్స్ అనే వాళ్ళు స్టిల్ అక్కడ ఉన్నారని అర్థం. తర్వాత ఏంటంటే ఒక గ్యాప్ డౌన్. సో గ్యాప్ డౌన్ అయింది అంటేనే, ఆల్రెడీ ఇంత పడినటువంటి స్టాకు గ్యాప్ డౌన్ అయింది అంటే అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు చాలా అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు. ఇది రిటైలర్స్తో సాధ్యం కాని పని. ఇది పెద్ద ప్లేయర్స్ సెల్ చేశారు. ఇప్పుడేంటి, మనం స్టిల్ ఈ జోన్ పై క్లోజ్ కానంత వరకు దీంట్లో సెల్లింగ్ గురించి చూడాలి మనం. షార్ట్ టర్మ్లో కొద్దిగా మనకు కరెక్షన్ అంటే కొద్దిగా పైకి వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకోవాలి, ఈ స్టాక్ని మీరు కొని పెట్టుకోవాలి అంటే ఈ జోన్ ఏదైతే ఉందో దీని పైన క్లోజ్ అయినంత వరకు విత్ వాల్యూము మనం దీంట్లో ఎంట్రీ అనేది తీసుకోము. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, సైడ్ వేసా. సో ఆ మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సప్లై అండ్ డిమాండ్ పడుతుంది అంటే అక్కడ సప్లై ఉన్నట్టు, డిమాండ్ లేనట్టు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.